హాయ్! హలో! వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. భార్యాభర్తలకు మధ్య సమస్యలు, ఈగోలకు పోవడం లాంటి సంబంధించిన సినిమాలు రావడం ఈ మధ్య కరువైంది. 15 సంవత్సరాల క్రితం ఇలాంటి సినిమాలు వచ్చేవి. ఇప్పుడు ఇలాంటి సినిమా తమిళ్లో వచ్చింది. రియో రాజ్, మాళవిక మనోజ్ నటించిన చిత్రం 'అన్ పావం పొల్లాతతు'. ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో తెలుగులో డబ్ అవుతోంది. సుత్తి లేకుండా సూటిగా ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే కపుల్స్ కానీ, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ చూడవలసిన సినిమా. చాలా సరదాగా ఉంది సినిమా. ఇక కథ విషయానికి వెళ్తే, శివ అలియాస్ రియో రాజ్ ఒక ఐటీ ఎంప్లాయ్. అతను తనకు నచ్చినట్టు జీవించాలనుకునే శక్తి అలియాస్ మాళవిక మనోజ్‌ను పెళ్లి చేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ మధ్య ఈగోల వల్ల గొడవలు రావడం, విడాకుల కొరకు కోర్టుకు వెళ్లడం, ఆ తరువాత కోర్టులో విడాకులు వచ్చాయా లేదా, వాళ్ళు మళ్ళీ కలిసారా లేదా అనేది సినిమా కథ. ఈ సినిమాలో హైలైట్ విషయాలు ఏమైనా ఉన్నాయంటే, స్టోరీ సింపుల్‌గా ఉంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. స్క్రీన్ ప్లే బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. ఎక్కడా వల్గర్ కంటెంట్ లేదు. ఇద్దరు వ్యక్తులు కలిసి బ్రతికినప్పుడే వారి వారి ఒరిజినల్ క్యారెక్టర్లు బయటికి వస్తాయి అనేది సినిమాలో చాలా సరదాగా, కామెడీగా చూపించారు. అలాగే ఈగోల వల్ల ఏం జరుగుతుందనేది కూడా బాగా చూపించారు. సినిమా అయితే రియాలిటీకి దగ్గరగా ఉంది. చాలామంది భార్యాభర్తలు కానీ, లేదా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ సినిమాకు కనెక్ట్ అవుతారు. చాలా చోట్ల స్పాంటేనియస్‌గా నవ్వొస్తుంది. కామెడీ బాగా వర్కౌట్ అయింది. చాలా సున్నితమైన విషయాలను సినిమాలో చూపించారు. రియో రాజ్, మాళవిక మనోజ్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ జంట ఈ సినిమాకు బాగా సూట్ అయింది. యాక్టింగ్ పరంగా కూడా రియో రాజ్, మాళవిక మనోజ్లు సినిమాకు తగ్గట్టు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ తర్వాత ఆర్జే విఘ్నేష్ కాంత్, షీలా రాజ్ కుమార్ల యొక్క క్యారెక్టర్లు ఈ సినిమాకు అదనపు బలం. వాళ్ళ క్యారెక్టర్లు ఉండేది తక్కువ సేపైనా మంచి ఇంపాక్ట్‌గా అనిపించింది. క్లైమాక్స్ ముఖ్యంగా కోర్టులో విఘ్నేష్ కాంత్ యొక్క పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ బాగుంది. అలాగే అతను తన కూతురితో ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు సీన్ ఎమోషనల్‌గా వర్కౌట్ అయింది. టెక్నికల్‌గా సినిమా పర్లేదు. పాటలు సినిమాకు అంతగా పెద్దగా యూజ్ కాలేదు. జస్ట్ ఓకే. ఒక మైనస్ విషయాల గురించి చెప్పాలంటే సినిమాలో ఎక్కువగా ఎమోషనల్ డెప్త్ లేదు. చాలా మటుకు సీన్‌లు ఊహించే విధంగా ఉంటాయి. సినిమాను ఇంకా ఇంట్రెస్టింగ్‌గా చూపించి ఉండొచ్చు. ఈ సినిమాకు మా రేటింగ్ 3.